ప్రోత్సహిస్తూ కొన్నిసార్లు కొంచెం కఠినంగానైనా కూడా మాలోని చైతన్యవంతాన్ని బయట తీసుకుని వస్తున్నటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ప్రాచీన విశిష్టాధ్యయన కేంద్రం ఇలా ఈ సదస్సు 2 రోజులు జరిగింది అని అంటే వారి యొక్క సౌజన్యంతో అలాగే మా ప్రిన్సిపల్ గారి ప్రోద్బలంతో ఇది జరిగిందని నేను ఎంచుకుంటున్నాను. మాడభూషి సంపత్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మా గురువులు, మేము పీజీలో ఫస్ట్ బ్యాచ్ సార్కి చాలా ప్రేమపూర్వక శిష్యులు అని చెప్పుకుంటారు సారు అది మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నాకు ఫస్ట్ అనిపించింది. అందరూ కూడా ఇట్లనే మామూలుగా శిష్యవాత్సల్యం అని చెప్పుకుంటారు కానీ ఎలా ఉంటుంది అని అనుకున్నాను. అయితే నాకు డిఎల్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి నేను వెళ్ళేటప్పుడు సార్కి ఫోన్ చేస్తే సార్ ఒక పద్యం ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. నీ విజయ వార్త విందు నిశ్చయముగా నేను అని అన్నారు. నాకు ఒక్కటేసారి రోమాంచం అయిపోయినా, అరే ఏంటి ఇంతమంది శిష్యులలో ఆర్ట్స్ కాలేజీలో అంతమంది శిష్యులలో నేను ఒకండి, అట్లాంటిది సార్ నా గురించి ఎట్లా అని నాకు అనిపించింది. నీ విజయ వార్త విందు నిశ్చయముగా నేను పొమ్ము ఇంటర్వ్యూకి నిర్భయంగా నీ సములలోన ప్రథమముడిగా నుండవలయు అనుచు ఆశీస్సులు అందింతు అనవరతము అని అన్నాడు 2011లో. అది నాకు ఇప్పటికీ ఆ పద్యం అప్పుడప్పుడు అట్లా గుర్తుకొస్తూ ఉంటుంది. అది అంటే ఒక శిష్యుణ్ణి ఒక గురువు ఎలా చూడాలి, వట్టిగా మాటలతోటే కాదు, అతనికి అవసరమైనప్పుడు ఎంత మానసిక స్థైర్యాన్ని అందించాలనేది ఆ గురుగారి నుంచి నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా అంటే చమత్కారంగా ఉంటుంది సార్తో సంభాషణ. ఇంతకుముందు కూడా ఇటు వస్తుంటే నివేదిక అంటే నీ వేదికనా అని అంటున్నాను. అంటే ఎంతసేపు అంటే అంటే ఒక చమత్కారం ఉంటుంది దాంట్లో. సో అట్లా ప్రతిసారి కూడా ఒక చమత్కారాంతంగా మాట్లాడేట నిత్యానందరావు సార్ గారికి, గురువులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మాకు. అలాగే సాయి కమలాకర్ శర్మ సార్ గారు 2007లో నేను పీజీ అప్పుడైపోయింది. నేను వ్యాసాలు రాసేటటువంటి సమయంలో నా ఫస్ట్ వ్యాసం సార్కి పంపించాను మూసీ పత్రికకి. సారు నన్ను ఏం అడగకుండా వేసేశారు వాళ్ళు వ్యాసం. అది వ్యాకరణ గురించి రాశాను. దాంట్లో తప్పులు ఉన్నాయి కొన్ని, అయినా కూడా సార్ ఎంకరేజ్ చేసేసారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే మొదటిసారి ఒక అక్షరాన్ని మనం ప్రింటింగ్లో చూసుకుంటే వచ్చే ఆనందం అద్భుతంగా ఉంటుంది. అది సార్ నాకు అందించారు. సాయి కమలాకర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీరు అప్పుడు అందించినటువంటి ప్రోత్సాహంతో కొంచెం రాయడం అనేటువంటిది అలవర్చుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే బూదాటి సార్